మన శరీరాన్ని గమనించండి. ఒక చిన్న గాయం తగిలినా శరీరం వెంటనే దాన్ని మాన్పడానికి చర్యలు తీసుకుంటుంది. రక్తం గడ్డకట్టడం, కణజాలం పునరుద్ధరించబడటం వంటి అద్భుతమైన ప్రక్రియలు జరుగుతాయి. ఇది మన సృష్టికర్త మనపట్ల చూపిన అద్భుతమైన ప్రేమకు నిదర్శనం. ఆయన మన శరీరాన్ని ఇంత అద్భుతంగా సృష్టించినప్పుడు మనసులోని గాయాలను మాన్పడానికి కూడా ఆయన సంసిద్ధంగా ఉంటాడని మనం నమ్మవచ్చు. కీర్తనల గ్రంథకర్త చెప్పినట్లుగా, గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147, 3వ వచనం. మానసిక కృంగుదలతో బాధపడుతున్నా దేవుడు మన బాధను తీసివేయగలడని ధైర్యంగా ఉండవచ్చు. దేవుని ప్రేమ గురించి బైబిలు మనకి ఏమి నేర్పిస్తుంది? దేవుడు మనకు అండగా ఉంటాడని బైబిలు స్పష్టంగా బోధిస్తుంది. యెషయా గ్రంథం 41:9-10 వచనాల్లో దేవుడిలా వాగ్దానం చేస్తున్నాడు. నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై యున్నాను, దిగులుపడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ఈ మాటలు ఎంత ఓదార్పునిస్తాయి కదూ! దేవుడు తనను చూసుకుంటాడని తెలిసినప్పుడు మనకు ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దీని గురించి స్పష్టంగా చెప్పాడు. ఆయన దేవుని శాంతిని మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి అని వర్ణించాడు. అంతేకాదు, నాలో శక్తిని నింపే దేవుని వల్ల దేన్నైనా ఎదుర్కొనే బలం నాకుంది. ఫిలిప్పీయులకు 4:4-7, 9, 13 వచనాలు. దేవుని శక్తితో మనం దేన్నైనా ఎదుర్కోగలమని పౌలు మాటలు మనకు భరోసా ఇస్తున్నాయి. భవిష్యత్తుపై నమ్మకం. లేఖనాలు మన విశ్వాసాన్ని బలపర్చి మనుషుల భవిష్యత్తు గురించి యెహోవా చేసిన వాగ్దానాలను నమ్మడానికి సహాయం చేస్తాయి. ప్రకటన గ్రంథం 21:4-5 వచనాల్లో దేవుడు మనకేమి చేస్తాడో, ఆయన వాటిని ఎందుకు చేస్తాడో స్పష్టంగా ఉంది. ప్రకటన గ్రంథం 21:4-5 వచనాల ప్రకారం ప్రతి కన్నీటి బొట్టును తుడిచేస్తాడు. యెహోవా మన బాధలన్నిటినీ, ఆందోళనలన్నిటినీ తీసేస్తాడు. మనం చిన్నవి అనుకునే వాటిని కూడా ఆయన పట్టించుకుంటాడు. సర్వశక్తిమంతుడైన రాజు, సృష్టి అంతటికీ సర్వశక్తిమంతుడైన రాజు తన పరలోక మహిమతో సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన తన శక్తిని, అధికారాన్ని ఉపయోగించి మనకు బాధలు రాకుండా చేస్తాడు. మనకు అవసరమైన సహాయాన్ని అందిస్తాడు. నమ్మదగినవి, సత్యమైనవి ఆయన వాగ్దానాలు నమ్మదగినవి, సత్యమైనవి అని యెహోవాయే అభయమిస్తున్నాడు. అంటే ఆయన పేరు, ఆయనకున్న గొప్పతనాన్ని బట్టి యెహోవా తన మాటను నిలబెట్టుకుంటానని భరోసా ఇస్తున్నాడు. ప్రజల కళ్లలో నుండి కారే ప్రతి కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణమిక ఉండదు. దుఃఖంగాని, ఏడ్పుగాని, నొప్పిగాని ఇక ఉండవు. అంతకు ముందున్న విషయాలు గతించిపోయాయి. అప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఇలా అన్నాడు, ఇదిగో, నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను. ఆయన ఇంకా ఇలా అన్నాడు, ఈ మాటలు నమ్మదగినవి, సత్యమైనవి కాబట్టి